కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ఈ శుక్రవారం ఉపవాస కూడి వచ్చిన మీకు అందరికీ వందనాలండి. పెద్దలకి చిన్నలకి అందరికీ కూడా, వృద్ధులందరికీ, తల్లిదండ్రులందరికీ కూడా ప్రభు పేట నిండి మనసుతో వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము ఈ దినం జ్ఞాపకం చేసుకుందాం. ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో మరి ఈ దినం దేవుని మాటలు మనం శ్రద్ధగా జ్ఞాపకం చేసుకుందాం. ఆది కాండాన్ని మనం చూస్తున్నట్లయితే ఆది కాండము చూడండి. ఆది కాండము మా తెలుగుచమ్మ పిల్లడా తెలుగుచ ఆది కాండము 1వ అధ్యాయం. ఆది కాండము 1వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చూసుకుందాం. చూడండి. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ఆది కాండంలో 1వ అధ్యాయం 6వ వాక్యం ఏమని మాట్లాడుతున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఏమని కలుగును గాక అని పలికెను. జలమును, ఆ జలముల మధ్యన ఈ జలముల మధ్యన ప్రభువు విశాలతను కలుగు చేస్తానికి, జలములు అనగా నీరు వేరు కావటానికి ప్రభు పలికి ఉన్నాడు. చూడండి, యొక్క యోబు గ్రంథంలో కూడా మనం చూసుకున్నట్లయితే, యోబు గ్రంథము 37వ వాక్యం, 37వ అధ్యాయం, యోబు గ్రంథము 37వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనం చదువుతున్నాం. చూడండి, అక్కడ యోబు గ్రంథము 37వ వాక్యం, 37వ అధ్యాయం 18వ వచనం చదువు. దట్టమైనదైన ఆకాశము గాను ఆయన వ్యాపింప చేసినట్లు నువ్వు వ్యాపింప చేయగలవా? మేము ఆయనతో ఏది పలకవలెనో అది మాకు తెలుపుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యోబు గ్రంథంలో భక్తుడైన యోబు ఏమంటున్నాడంటే, దేవునితో ఏమి మాట్లాడాలో, మేము ఆయనతో ఏది మాట్లాడాలో అది మాకు తెలుపుము. ఎందుకంటే ఇక్కడ మనము ఏది కూడా మన వల్ల కాదు. భూమిని ఆకాశాన్ని వేరు చేయడం మన వల్ల అయిద్దా? నువ్వు నేను పలికితే అయిద్దా? అవుదండి, అవుదు. ప్రస్తుత దినాల్లో క్రైస్తవులకి, దేవుని బిడ్డలకు ఉన్న విశ్వాసాన్ని బట్టి అది జరగటం చాలా అరుదు. ఆనాడు దినాలలో యెహోషువ పలికాడు, ప్రార్థన చేశాడు. యుద్ధంలో యుద్ధశీలులో యెహోషువ సైన్యం ఉంటున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ ప్రార్థన చేస్తూ నిలబడ్డాడు యుద్ధంలో. యుద్ధంలో ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా మీరు మాత్రం ఒక్కసారి ఇదిగో ఆ సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రములను ఆపివేయండి. మేము యుద్ధాన్ని జయించగలం, యుద్ధాన్ని మేము గెలుస్తాం అని ప్రియమైన దేవుని బిడ్డరా యెహోషువ మనకి ఆ యుద్ధంలో ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ యొక్క ప్రస్తుత దినాల్లో మనం చూస్తున్నట్లయితే యెహోషువ ఆయన ప్రార్థన చేస్తూ భక్తితో ప్రార్థన చేస్తా ఉన్నాడు. భక్తితో ఆయన యెహోషువ ప్రార్థన చేస్తూ ప్రియమైన దేవుని బిడ్డలారా విశ్వాసంతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇక్కడ భక్తుడని యోబు 18వ అధ్యాయంలో ఏమని మాట్లాడుతున్నాడు? మరొకసారి చదువు మాటని. కోత కోసిన దట్టమైనది ఆకాశము గాను ఆయన వ్యాపింప చేసినట్లు నీవు వ్యాపింప చేయగలవా? మేము ఆయనతో ఏమి పలకవలెనో అది మాకు తెలుపుము. 19 కూడా చదవమ్మా. చీకటి కలిగినందున మాకేమి తోచకై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
చీకటి అవుతున్న వలన ఏమి తోచుకున్నట్టుంది. చీకటి పడితే ఏమి పని కూడా మనము చేయలేము. ఆనాడు దినాల్లో కూడా యెహోషువ అంటున్నాడండి, ఆనాడు దినాల్లో కూడా యెహోషువ యుద్ధము చేస్తున్న మొదల చీకటి పడితే యుద్ధము చేయకూడదు. యుద్ధాన్ని చీకటి సూర్యుడు ఉదయించినప్పుడు యుద్ధము మొదలైతే అస్తమించే లోపల యుద్ధము ముగించాలి. ఒకవేళ ఇంకా అస్తమిస్తున్నప్పుడు యుద్ధము ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే జయము పొందినట్లుగా మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డరా చీకటి దినాల్లో చీకటి కమ్ముకుంటే మనం ఏ పని కూడా చేయలేము. నా జీవితంలో చీకటి కమ్మకూడదండి. అంధత్వం రాకముందే, చీకటి కమ్మకముందే పరిశుద్ధాత్మ దేవుణ్ణి, నిజ దేవుని, లోక రక్షకుని తెలుసుకోవాలి. నీటి బాప్తిస్మము పొందాలి, రక్షణ పొందాలి, దేవుని మార్గంలో నడవాలి. ఏమంటే దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క పునరుద్ధానం, ఈ యొక్క శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ప్రభు మనతో ఏమని మాట్లాడుతుందంటే, మన జీవితంలో చీకటి కమ్మకముందే ప్రభుతో ఏమి మాట్లాడాలో నేర్చుకోవాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఏమండి ఈ యొక్క యోబు గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డ భక్తుడు అంటున్నాడు, ఏమి నేర్పించాలో, మేమేమి మాట్లాడాలో మాకు తెలుపు, మాకు నేర్పించుండే. కొంత ప్రస్తుత దినాలు చూస్తూ ఉంటే ఒకరు వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళకే అర్థం కాదు. మొన్న కాసేని అంటారు పోనీ, వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళకి అర్థం కాదు, మనకెందుకు పోనీ అంటా ఉంటాడండి ఎక్కువ. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డరా ఎవరికి ఏమి మాట్లాడాలో అర్థం కాదు. ఒకరికి ఏమో చీకటి కమ్మి అంటా ఉంటారు లోకంలో. ఇది కళ్ళు బయలు కమ్మినట్టు ఉన్నాయి, ఏం మాట్లాడతారు ఇది అర్థం కావట్లేదు అంటా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డరా అంటే కళ్ళు బయలు కమ్ముతాయి అంటే కళ్ళు చీకట్లో, అంటే మనిషి చీకటి అంటే ప్రమాదంలోకి వెళ్తున్నప్పుడు ఆ మనిషి ఏం మాట్లాడతారో ఆ మనిషికే అర్థం కాదండి. ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ప్రభు మన జీవితంలో చీకటి కమ్మకు ముందే ఏమి నేర్పించాలి, ఏమి చేయాలి, ఎలా ఉండాలి మన జీవితంలో. చీకటి రాకముందే, చీకటి కమ్మకు ముందే ప్రభు ఆది కాలంలో మనం చూస్తూ ఉంటాం. ఆయన చీకటిని వేరుపరిచారండి. చీకటిని రాత్రి అని పేరు పెట్టారు. చీకటిని వేరుపరిచిన దేవుడు ఆయన మాట ద్వారా చీకటిని వేరుపరిచాడు. నీ జీవితంలో, నా జీవితంలో చీకటి అనేది ఉండకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చీకటి మన జీవితంలో, చీకటి మన కమ్ముకోక ముందే, ఇదిగో మనలో ఉన్న మూర్ఖత్వం మనల్ని అంధత్వంలోకి లాక్కెళ్ళక ముందే దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనలో ఉన్న మూర్ఖత్వం అంధత్వంలోకి లాక్కెళ్ళిపోయింది. అంటే మనలో ఉన్న మూర్ఖత్వం ఎక్కడ లాక్కెళ్ళిందంటే శ్రమంలోకి లాక్కెళ్ళిపోయింది. వీడెంత చెప్పినా వీడేనంటారు, వీడు మూర్ఖుడు అంటా ఉంటాడు. అంధత్వం మన జీవితంలోకి ఆవరించక ముందే, మనల్ని ఎవరి చీకటిలోకి లాక్కెళ్ళక ముందే నిజ దేవుడైన రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభువుని మనం తెలుసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలాగ దేవుని సన్నిధిలోకి ఉండాలి, ఎలాగ దేవుని భయభక్తిని కలిగి ఉండాలి. లోకములో ఉన్నామంటే ప్రియమైన దేవుని బిడ్డల సంఘములో మనం దేవుని బిడ్డలుగా వెలుగుతున్నామంటే ఆ సంఘాలలో దేవుని బిడ్డలుగా ఎదుగుతూ దేవుని ఆరాధిస్తూ దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము తిరిగి మన గృహాలకి, లోకములోకి, మన బంధువుల మధ్యలోకి, కుటుంబ సభ్యుల మధ్యలోకి మనం వెళ్తున్నామంటే మన విశ్వాసాన్ని, మన పరిశుద్ధతను, మన భక్తిని కాపాడుకోవాలి. నేను కూడా ఒక మాదిరికరంగా ఉండాలి. ఒకవేళ చీకటి నిన్ను ఆవరించక ముందే నీలో ఉన్న వెలుగు ప్రకాశించాలి. చీకటికి ప్రియమైన దేవుని బిడ్డరా వెలుగంటే భయం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు సృష్టికర్త అయిన తండ్రి చీకటిని వేరు చేశాడండి. చీకటిని రాత్రి అని పేరు పెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలో వచ్చిన మనందరికీ ప్రభు ఏమని ధైర్యం ఇస్తున్నాడంటే చీకటి మనల్ని ఆవరించక ముందే మనము ప్రియమైన దేవుని బిడ్డల ప్రభుతో ఎలా మాట్లాడుకోవాలి. చూడండి, యెషయా గ్రంథంలో కూడా ఒక మాట మనం చూసుకుందాం. యెషయా ప్రవక్త మనతో ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువమ్మా. యెషయా గ్రంథము 44వ అధ్యాయం
26వ వాక్యాన్ని మనం చూసుకుందాం. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. దూతలు పాడి స్తుతింపగా పర్వత పునాదులు అదురెనులే. నేను పాడి ప్రార్థించగా పర్వత పునాదులు కదిలేనులే. ప్రాణ ప్రియుడవు నీవేనని, ఆశ్రయమైన నీవేనని, నన్ను నీలో మరువచాలా నాదు యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ యొక్క యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ఏమనుకున్నాడంటే, ఒక మాట చదవమ్మా. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ యొక్క మాటను మనం యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉంటే, ఇందాక యోబు గ్రంథంలో ఏమని నేర్పించాలని భక్తుడిని యోబు అంటున్నాడు కదా, మేము ఆయనతో ఏమి పలకవలను అది మాకు తెలుపుము. ప్రియమైన దేవుని బిడ్డరా, ఏది సేవకుడి మాట నోటులో నుంచి ఏ మాట వచ్చిందో ఆ మాట కోసం ఎదురు చూడాలి. లేదంటే ఆ సేవకుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాటను మనము రూఢిపరచాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. రూఢిపరచడం అంటే జరిగించాలి. సేవకుడి మాటకి ఎదురు చెప్పడానికి వీలు లేదు. సేవకుడు అనగా దేవుని యొక్క, ప్రియమైన దేవుని బిడ్డగా, దేవుని యొక్క ప్రతినిధి, దేవుని యొక్క ప్రతినిధి అండి సేవకుడు అనగా పరలోకం నుంచి వచ్చే ప్రతి వర్తమానాన్ని, ఆ సృష్టికర్త అయిన తండ్రి గారి నుంచి వచ్చే ప్రతి వాక్కుని, ప్రతి మాటని అందించడానికి. ఎలాగంటే, మనకి పూర్వకాలంలో మనం ఒక ఉత్తరం రాసి ఎవరికైతే పంపిస్తాం వాళ్ళ దగ్గర చేరటానికి మధ్యలో ఒక వ్యక్తి ఉండేవారు. ఎవరండి అతను? పోస్ట్ మ్యాన్ ఉండేవాడు. నువ్వు ఇక్కడ ఉత్తరం రాసి డబ్బాలేస్తే ఏమండి వెళ్ళదు. అందులో నుంచి మళ్ళీ ఒక వ్యక్తి నువ్వు రాసిన ఉత్తరాన్ని తీసి నీ అనుకున్న వారి దగ్గరికి, అందులో ఉత్తరంలో ఏం రాసి ఉందంటే, మొత్తం లోపల నువ్వు ఏం రాసేవో అతను చూడడు, కానీ పైన నీ అడ్రస్ ఎత్తుతాడు. ఎవరికి ఈ వ్యక్తి ఉత్తరం రాసిందో చూసి ఆ వ్యక్తి దగ్గరికి ఈ ఉత్తరాన్ని చెందిస్తూ ఉంటాడు. నువ్వు ప్రియమైన దేవుని బిడ్డరా, సృష్టికర్త అయిన దానికి అనేకమైన ఉత్తరాలు రాసి ఉంటావు. ఉత్తరం అనగా ప్రియమైన దేవుని బిడ్డల ప్రార్థన. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. పిల్లలు ఎవరు అలా చేయమాకండి. దేవుడి నామానికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డరా, నువ్వు రాసిన ఉత్తరము దేవుడి దగ్గరికి చేరిందా లేదా? నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడి దగ్గరికి చేరిందా లేదా? కొందరు జీవితాల్లో ఎలా ఉండదంటే, ప్రార్థన భక్తి ఎలా ఉండదంటే, ఆ ప్రార్థన మీద సరైన అడ్రస్సే ఉండదు. ఇంకా అడ్రస్ లేకపోతే పోస్ట్ మ్యాన్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి. ఎందుకంటే అతనేం చేయలేడు. దాని మీద అడ్రస్ కరెక్ట్గా ఉంటే, నువ్వు ఎవరి దగ్గరికి అయితే నీ ఉత్తరము లేదంటే నీ మనవి ఎవరి దగ్గర చేరాలనుకుంటున్నామో దాని మీద కరెక్ట్గా అడ్రస్ రాయాలి. అప్పుడు ఆ పోస్ట్ మ్యాన్ తీసుకెళ్ళి వారి చేతులకి కరెక్ట్గా అందిస్తూ ఉంటారు. ఒకళ్ళు వాళ్ళు లేకపోయినా వాళ్ళ ఇంటి పక్కన కనుక్కొని, అమ్మ ఇగో పలానా కుమార్ అంట ఇక్కడ ఉత్తరం రాసింది వాళ్ళ కూతురికి, మరి ఏంది ఇగో ఈ నెంబర్కి అడ్రస్కి ఈ డోర్ నెంబర్కి వచ్చింది, మరి ఏది లేదు ఏంటి అంటే చెప్తారు. కింద పైన ఎవరికో పక్కన వాళ్ళకి ఇరుగుపరి వారికి ఇచ్చేస్తారు. 4 రోజుల తర్వాత అయినా అడ్రస్ లేకపోతే ఎవరికి? భీమనే దేవుడు బిడ్డరా, సేవకుడు అనగా నేను కూడా చేసే ప్రార్థన అంతటిని కూడా దేవుని దగ్గరికి చేర్చేవాడే సేవకుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అలాంటి సేవకుడి మాట నేను రూఢిపరచాలి. ఆ సేవకుడిని బలపరచాలి. ఆ సేవకుడి కుటుంబాన్ని ఆదరించాలి. ఈ ఉపవాస ప్రార్థనలకు మనం వచ్చి ఉన్నామంటే ప్రియమైన దేవుని బిడ్డరా, మన జీవితంలో చీకటి కమ్మకు ముందే ప్రియమైన దేవుని బిడ్డరా, సేవకుడు నటించే ప్రతి మాటను మనము రూఢిపరచాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ప్రవక్త అంటున్నాడండి,
చదువు మా మాటలు మరొకసారి చదువు. నేనే నా సేవకుని మాట నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడును, నా దూతల ఆలోచన ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరు ఈ మాట చెబుతున్నాడు? ఎవరు ఈ మాట చెబుతున్నాడంటే ఏమంటే ప్రవక్తతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. నేనే నా సేవకుడి మాటను రూఢిపరచువాడును. దేవుడే తన సేవకుడి గురించి చింతపడుతూ, ఇదిగో నా సేవకుడి నోట్ల నుంచి ఇదిగో ప్రతి మాటను రూఢిపరచువాడును, నెరవేరుస్తాను. నీ గురించి కూడా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు చేసే ప్రతి ప్రార్థన ప్రభువు ఆలకించేలాగా ఏం చేయాలంటే నీవు ఆయన బిడ్డగా పిలువబడాలి. నీ జీవితంలో చీకటి కమ్ముకుంటే దేవుని బిడ్డగా ఉండవు. అగాధము, రోగము, శాపము నీ మీద వేలిపడి చేస్తే ఎవరి దేవునికి నీకు సంబంధాలు ఏముంటాయి? పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే మనము ఆయన సేవకులుగా ఉండాలి, మనము ఆయన బిడ్డలుగా ఉండాలి, ఆయన పరిచారికులుగా ఉండాలి. ఆయన సన్నిధిలో నిత్యము కూడా ఒక ఒలీవ మొక్క వలె ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా చిగురించాలి. మోరువాడిన జీవితాలను చిగురింపచేయగలవు నీవో, మధురముగా మార్చగలవు నీవో, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుడా, నా జీవిత ధన్యతై ఉన్నది. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఆయన సన్నిధిలో మనం చిగురించాలి. దేవుడి యొక్క సేవకుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట రూఢిపరిచే వారిగా ఉండాలి. ఇంకా కింద లైన్లో ఏమంటున్నాడమ్మా? నా దూతల ఆలోచన నెరవేర్చువాడును, యెరూషలేము నివాస స్థలమనియు యూదా నగరాల గూర్చి అది కట్టబడినని బాగు చేయవాడును నేనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాడైపోయిన ప్రతి స్థలాన్ని బాగు చేయటం. స్థలం అనగా నేనైతే అనుకుంటున్నానంటే నా హృదయం అనుకుంటున్నాను. పాడైపోయిన నా హృదయాన్ని ప్రభు బాగు చేయగలడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాడైపోయిన నా కుటుంబాన్ని తిరిగి ప్రభు కట్టగలడు. స్థలము పాడైపోతా ఉంది, పొలము పాడైపోతా ఉంటే రైతు ఎవరు కూడా ఏమంటే కాలు మీద కాలు వేసుకొని రైతు ఎవరు కూడా కూర్చోడు. పొలము పాడైపోతా ఉంటే రైతు అనేవాడు ఏమంటే ఎవరు కూడా కాలు మీద కాలు వేసుకొని పోతే పోయింది ఏదో పంట అని ఎవరు అనుకోరు. పొలము పాడైపోతా ఉంటే రైతు ఏమంటే కన్నీరు కార్చి పొలంలో మట్టి పుట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. అయ్యో అయ్యో పంట పాడైపోతా ఉంది, పొలము పాడైపోతా ఉందని. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ గ్రంథంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏమని మాట్లాడుతారంటే పాడైపోతున్నారు అనేకులు. ఈ దినములో మనం చూస్తూ ఉంటే అనేకులు పాడైపోతా ఉన్నారు. యవనస్తులు కదండి, అసలు యవనస్తులు అనే ఒక్క వ్యక్తి అనేది మనము ఎవరు కూడా పేరు పెట్టి చెప్పలేని పరిస్థితిలో లోకము ముందుకు వెళ్ళిపోతా ఉంది. ఎవరనేది మనం చెప్పలేం. చిన్నపిల్ల మొదలుకొని పెద్దల వరకు కూడా అందరూ పాడైపోతా ఉన్నారండి. ఇటు పక్క వెనక్కి తిరిగి చూస్తే యవనస్తులు, ఇటు పక్క చూస్తే ఏమంటే నడివేసి కలిగిన వాడు, తాగుడికి కుటుంబంలో పెద్దలు తాగుడికి బానిసైపోయారు, తాగుతా ఉన్నారు, ఏ విచారానికి బానిసలైపోతా ఉన్నారు, దొంగతనానికి డ్రగ్స్ తాగి ఏమంటే డ్రగ్స్కి అలవాటు పడి దొంగతనానికి ఏ విచారానికి చిన్నపిల్లలు కూడా తేడా లేకుండా గంజాయి తాగి గంజాయికి అలవాటు పడి యవనస్తులందరూ పాడైపోతా ఉన్నారు. స్థలము పాడైపోతా ఉంది. సమస్తాన్ని బాగు చేయడానికి నా ప్రభు ఈ శుక్రవారం ఉపవాస ప్రాంతంలో మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. సమస్తము మన ప్రాంతంలో ఉన్నది కూడా ప్రతి పాడైపోయిన ప్రతి స్థలము అనగా ఇదిగో ప్రతి కుటుంబాన్ని దేవుడు బాగు చేయగలడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇదిగో ఆయన రూఢిపరచడానికే మన మధ్యకి వచ్చాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మన జీవితంలో ఏది పాడైపోయి ఉన్నానండి, అది ఏదైనా కానీ
పాడైపోయిన ప్రాకారాన్ని అన్నింటిలో కూడా తిరిగి బాగు చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నా జీవితం పాడైపోయింది, నా బతుకు పాడైపోయింది, నేను దేనికి పనికిరాను అనుకుంటున్నాను, నాకెవడు లేడనుకున్నాను. నీ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలా చిగురు పుచ్చించడానికి, నీ ముఖంలో దేవుడు నవ్వు చూడటానికి నీ మధ్యాహ్న గొప్ప కార్యాలు చేస్తున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన నీ మధ్యన గొప్ప కార్యాలు చేస్తా ఉన్నాడు. పాడైపోయిన ప్రతిదీ కూడా తిరిగి బాగు చేయగలడు. ఆయన ఇదిగో ఆయన సేవకుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాటను నూరుపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధానం, ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ప్రభు గుడి వచ్చిన మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే ప్రతిదీ కూడా ఆయన బాగు చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా బాగు చేయటం అంటే ఏదైనా కానీ ప్రభుకి సాధ్యమే. లోకములో అసాధ్యమేమోనో, నువ్వు ఎక్కడెక్కడికో నీకున్న బలహీనతలు చూపించుకుంటానికి నువ్వు ఎక్కడెక్కడికో పరిగెత్తొచ్చేమో, కానీ నా దేవుడని యెహోవా ఆయన వాక్కుదారుగా ఆయన సేవకుల మాటను రూఢిపరచడానికి ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు మనం సంచరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన మధ్యన తిరుగుతా ఉన్నాడు. ఆయన నిన్ను బాగు చేయడానికే, నీ జీవితాన్ని బాగు చేయడానికే, నీ బిడ్డల భవిష్యత్తుని, నీ బిడ్డల బ్రతుకుని ప్రభు మార్చడానికి ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో సిద్ధంగా ఉన్నాడు. ప్రతి మాట దేవుడు రూఢిపరచబడింది కాక, ప్రతి విధమైన ఆరోగ్యాన్ని ప్రభు తొలగించింది కాక, పూర్వమైన శక్తి ప్రభు అనుగ్రహించింది కాక, ప్రతి బలహీనత యేసయ్య నామములో పవన్ గాక, యేసయ్య నామములో శక్తి వచ్చును గాక, యేసయ్య నామములో బలం వచ్చును గాక, యేసయ్య నామములో ఆరోగ్యం వచ్చును గాక, యేసయ్య నామములో ప్రతి వ్యాధి మాయమవును గాక, ప్రతి రోగము పవన్ గాక, ఆయన మాట రూఢిపరచబడింది గాక. అలా మంచి కలుమస్తం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఆత్మ అయిన తండ్రి నీకు స్తోత్రాలు, ఆత్మ అయిన తండ్రి నీకు స్తోత్రాలు. చేద్దాం, ప్రార్థన చేద్దాం.